ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిస్టర్ పేరు షరీఫా గారు. ఏంటంటే కొన్ని నెలలుగా మన మందిరానికి వస్తూ ఉంటున్నారు. అక్కడ జేఎన్టీయూ ఏరియాలో ఉంటారు. సో ఏమైనదంటే ఫోన్ చేశారు ఒక రోజున. ఫోన్ చేసి, పాస్టర్ గారు నేను హార్ట్ బీటు బీపీ అంతా చెక్ చేసుకున్నాము, దాదాపుగా అది చాలా ఎక్కువ అయిపోయింది, చెమటలు పడుతూ ఉంటున్నాయి, అర్థం కానటువంటి పరిస్థితులలో ఉంటున్నాము, పరిస్థితి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటున్నాము, ఏమవుతున్నదో ఏమో తెలియడం లేదు, కానీ చెమటలు పడుతున్నాయి, బీపీ ఎక్కువైపోయిందని మిషన్ చూపిస్తూ ఉన్నది, హార్ట్ బీట్ కూడా చాలా ఎక్కువగా చూపిస్తున్నది, నార్మల్గా కంటే 30 టైమ్స్ ఎక్కువగా, నార్మల్గా 90 70 80 అనుకుంటా, నార్మల్ అంటే 80 or 90 ఉంటుంది, దానికంటే ఎక్కువగా 120 130 బీపీ అంతా కూడా పెరిగిపోయాయి, టెన్షన్ పడిపోయింది, చెమటలంతా కూడా కారుతున్నాయి. ఆ టైంలోనే ఫోన్ చేశారు. ఫోన్ చేసినటువంటి తర్వాత వెళ్ళినటువంటి తర్వాత ఆ పరిస్థితుల్లో వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నటువంటి సమయంలో అక్కడికి వెళ్ళేసరికి ప్రార్థన చేసుకుని అంతా నార్మల్ అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళంతా చెక్ చేశారమ్మా, బీపీ నార్మల్గా ఉంది, హార్ట్ బీట్ అంతా నార్మల్గా ఉంది, ఏ విధమైనటువంటి సమస్య లేదు, నార్మల్గా ఉండండి, కొద్ది కంట్రోల్లో ఉండండి అని చెప్పేసి వెళ్ళారు. అందరూ స్త్రీలు కొద్దిమంది ప్రార్థన చేశారు, మేము ప్రార్థన చేశాం. దేవుడే ఈ కార్యమును జరిగించాడు తప్ప మనుషులు ఎవరు జరిగించలేదు. అలాగే వీరి జీవితంలో కూడా వీరి యొక్క కుమారునికి కూడా ఏంటి అని అంటే అబ్బాయికి హోటల్ మేనేజ్మెంట్ అనమాట జేఎన్టీయూ కాలేజ్లో సీట్ రావాలని ప్రార్థన చేయించుకున్నారు. అబ్బాయికి చాలా ఇంట్రెస్ట్. నేను అడిగాను, వేరే కోర్సులు ఉన్నాయి కదా, లేదు పాస్టర్ గారు ఫ్యూచర్ అంతా కూడా హోటల్లే, అంతా కూడా హోటల్ మేనేజ్మెంటే, ఏ ఇండస్ట్రీ అయినా పడవచ్చు కానీ హోటల్ ఇండస్ట్రీ మాత్రం పడదు, ఫుడ్ కావాలి కదండి, కరోనా వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి, ఏ విధంగా అన్ని ఇండస్ట్రీలు పడుకున్నాయి కానీ ఫుడ్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ ఇవి మాత్రం ఏమాత్రం, వాటర్ ఇండస్ట్రీ ఏమాత్రం కూడా పడలేదు. కాబట్టి భవిష్యత్తులో అది కూడా నేను ప్రొఫెషనల్గా అది బీటెక్, అందులోనే హోటల్ మేనేజ్మెంట్లోనే బీటెక్ చేయాలనుకుంటున్నాను. సో సీట్ రావాలి, ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేశాం. తిరుపతి ఫ్రీ సీట్ అండి. హల్లెలూయ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫ్రీ సీట్ తిరుపతిలో అది వచ్చింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అలాగే ఈ కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఏంటి అని అంటే వీరికి కొన్ని ఆస్తి తగాదాలు జరుగుతుంటున్నాయి ఇతరులతో, అవంతా కూడా క్లియర్ అయిపోయి వీరికి ఆస్తి అంతా కూడా చేతికి వచ్చేటట్లు ఇంకా అనేకమైన అద్భుతాలు చెబుతూ ఉంటారు. వీళ్ళు ఫోన్ చేసి మర్చిపోయాను, టకాని వచ్చారు కాబట్టి నేను ఇవే చెప్పగలుగుతున్నాను. ప్రస్తుతానికి ఇంకా 3-4 అద్భుతాలు ఉన్నాయి, జ్ఞాపకం లేదు. సమయం ఉన్నప్పుడు నెక్స్ట్ వీక్లో నేను పంచుకోవడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ సిస్టర్.